వెల్కమ్ బ్యాక్. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. అవసరమైతే తన తండ్రి కేసీఆర్నే తన జాగృతి పార్టీలోకి ఆహ్వానిస్తానన్నారు కవిత. దీంతో ఒక్కసారిగా ఆమె కామెంట్లు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తన రాజకీయ పోరాటం మోదీ, రేవంత్, కేసీఆర్ పైనే ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. లేఖ లీకైనప్పటి నుంచి కేసీఆర్, కేటీఆర్లతో తాను మాట్లాడలేదని, కేవలం తల్లితో మాత్రమే ఎమోషనల్గా టచ్లో ఉన్నానని వెల్లడించారు కవిత. జైలు జీవితం తనను పూర్తిగా మార్చేసిందన్నారు. మొత్తానికి కవిత వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆమె మైండ్ గేమ్ స్టార్ట్ చేశారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో అలజడి రేకెత్తేస్తున్నారా? కేసీఆర్ను ఆహ్వానించడం వెనుక కారణమేంటి అనే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. గంగోత్రి, గుడ్ ఈవినింగ్. సో కవిత ఓవైపు వెలుగుమట్ల భూ నిర్వాసితుల కోసం వాళ్ళ ఇండ్లు కూల్ చేసినటువంటి నేపథ్యంలో అక్కడికి వెళ్ళి నిరాహార దీక్ష చేపడితే ఆ దీక్షను పోలీసులు భగ్నం చేసి హైదరాబాద్కు తరలించారు. ప్రస్తుతానికి హైదరాబాద్లో ఇవాళకి 3వ రోజు కవిత నిరవధిక నిరాహార దీక్ష కొనసాగుతోంది. అయితే ఒకవైపు దీక్ష కొనసాగుతున్నటువంటి క్రమంలోనే కవితకు సంబంధించినటువంటి కొన్ని కామెంట్స్, కవిత చేస్తున్నటువంటి కొన్ని కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. పార్టీ పెడతాను, తొందరలోనే పార్టీ పెడతాను, పార్టీ పేరును ప్రకటిస్తాను, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాను, తొలి మహిళా ముఖ్యమంత్రిని నేనే అవుతాను భవిష్యత్తులో అని చెప్తున్నటువంటి కవిత అంతే అగ్రెసివ్గా ముందుకు పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయా? సో ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఓవైపు కేసీఆర్ ఉన్నారు, ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ ఉంది, ఆ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఉన్నారు, అటు భారతీయ జనతా పార్టీ ఉంది. సో ఇంతటి ఉత్కంఠమైనటువంటి పోరులో కవిత కొత్త పార్టీ ఎంతవరకు నిలదొక్కుకోగలుగుతుంది అన్నటువంటి మాట ఒకవైపు అయితే కనుక కేసీఆర్ ఫోటో లేకుండానే రాజకీయాల్లోకి వెళ్తా అని కవిత చేస్తున్నటువంటి కామెంట్స్ ఇంకా చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే తెలంగాణలో కేసీఆర్ పేరు లేకుండా కేసీఆర్ పేరుతో ఇంతకాలం రాజకీయం చేసి కేసీఆర్ కూతురుగా ఉన్నటువంటి కవిత ఈరోజు కేసీఆర్ను విభేదించి బయటకు వచ్చేది. రేపొద్దున కేసీఆర్తో ఫైట్ చేయాలి, అటు ప్రభుత్వంతో ఫైట్ చేయాలి, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీతో కూడా ఫైట్ చేయాలి. అయితే తండ్రి ఫోటోను లేకుండా ముందుకెళ్తే ఎంతవరకు తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక అడుగు ముందుకేసి అవసరమైతే కేసీఆర్నే ఆహ్వానిస్తా అన్న మాట కూడా చాలా సంచలనంగా మారింది. అంత ఈజీయా